పచ్చానపప్పు, తోటకూర కాళ్ళు వేసి రాస్తున్నాను. ఎలా వేస్తానో చూసేయండి. నేనైతే ఇది ఉడకపెట్టుకున్నాను. ఆయిల్ వేసి ఉల్లిపాయలు అన్నమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్, తోటకూర కావాలన్నమాట. పచ్చానపప్పు, పచ్చిశనగపప్పు, కొంచెం మగ్గనిచ్చేద్దాము. దీనిలో కొంచెం గోంగూర అన్నమాట, కొంచెం అంటే కొంచెం, కొంచెం కొత్తిమీర, కొంచెం గోంగూర. ఇది కొంచెం మెత్తగా తీసేస్తాము. గోంగూర, కొత్తిమీర, కారం. కారం కొంచెం ఎక్కువ పెట్టింది, ఎందుకంటే కారం కొంచెం ఎక్కువ పెట్టింది ఎందుకంటే ఇందులో గోంగూర కదా పులుపుగా ఉంటుంది. దానివల్ల కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి, లేకపోతే సప్పగా ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, కొంచెం ధనియాల పొడి, తోటకూర కాళ్ళు, పచ్చానపప్పు, గోంగూర కలిపి కలన్నమాట. చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఇది. చీరిపోయింది చూసారా, నూనె ఎలా తిరుగుతుందా. గ్రేవీ లాగా వచ్చింది కూర. చపాతీలో గ్రేవీ లాగా వచ్చింది కూర. చపాతీలోకి చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీలోకి, దేనిలోకైనా బాగుంటుంది. అయిపోయింది. పచ్చానపప్పు, తోటకూర కాళ్ళు, గోంగూర ఇగురు. తోటకూర పచ్చానపప్పు, తోటకూర కాళ్ళు పచ్చానపప్పులు వేస్తే చాలా బాగుంటాయి. ఈరోజు నేను గోంగూర కూడా వేసాను, కొంచెం పుల్ల పుల్లగా బాగుంటున్నాను.